Could be us. So back to what I was saying. Could be us. పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈరోజు మనము వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2026 సందర్భంగా ఇక్కడ మనము సమావేశం కావడం జరిగింది. మనం గత కొన్ని సంవత్సరాలుగా ఈ యొక్క పర్యావరణ దినాన్ని మనము నిర్వహిస్తూ ఉన్నాము మన సింగరేణి వ్యాప్తంగా. మరి ఈరోజు యొక్క ఈ సంవత్సరం థీమ్ ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ప్రచార నినాదం నౌ ఫర్ క్లైమేట్. మరి ముఖ్యంగా మనందరికీ తెలుసు ఈ యొక్క వాతావరణాన్ని మనము ఏ విధంగా కలుషితమవుతుందో మనం గమనిస్తున్నాం.
ఈ యొక్క ప్రకృతి నుండి మన ప్రేరణ పొంది వాతావరణ పరిరక్షణ కోసం, మన భవిష్యత్తు కోసం అనే సందేశాన్ని మనము మన ఫ్యూచర్ జనరేషన్కి అందించవలసిన బాధ్యత మనందరికీ ఉంది. వైద్య వృత్తిలో ఉన్న మన కాలుష్యము, వాతావరణ మార్పులు, పర్యావరణ నాశనం, మానవ ఆరోగ్యంపై చూపే ప్రభావాలు మనకు ప్రత్యక్షంగా గమనిస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా కలిసి మన యొక్క హాస్పిటల్ ప్రెమిసెస్లో ఆ పరిశుభ్రతను పాటించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మరి బయోమెడికల్ వ్యర్థాలను శాస్త్రీయంగా మనం దాన్ని డిస్పోజ్ చేయవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ వినియోగాన్ని కూడా మనము తగ్గించాలి. ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య చూస్తుంటాం, చాలా దగ్గర ప్లాస్టిక్ అనేది కామన్, మన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది. సో ఇవన్నీ మనము గమనించి ఆ యొక్క ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే మొక్కలు నాటి మనం ఈ యొక్క పచ్చదనాన్ని పెంపొందించాలి. నీటిని, విద్యుత్తును పొదుపుగా వినియోగిద్దాం. అలాగే పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పిద్దాం. సో పర్యావరణం ఆరోగ్యంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.